ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు తన కృప చేత ప్రేమ చేత గతించిన సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడి మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మన ఉద్యోగాల్ని, మన వ్యాపారాల్ని, మన యొక్క పనులను దేవుడు క్షేమంగా నడిపించి తిరిగి యొక్క నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మనం ఎంతో రుణస్థులమై ఉంటున్నాం. ప్రియులారా, ఎంతోమంది ఈ యొక్క సంవత్సరం చూడాలని ఆశపడి ఉంటారు, కానీ వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే మన పట్ల దేవునికి ఒక ఆలోచన ఉందని మనం మర్చిపోకూడదు. మన ద్వారా దేవుడు కార్యం జరిగించాలి, దేవునికి ఒక సాధనంగా మనం వాడబడాలని దేవుని యొక్క ఆలోచన. అందుకే దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. కనుక మరి ఈ సంవత్సరంలో మరి నూతన తీర్మానాలు మనం చేసుకున్నాం. మరి నూతనమైనటువంటి మరి ఆలోచనలతోటి, తలంపులతోటి, నూతనమైనటువంటి మనసుతో మనం ఈ సంవత్సరం దేవునికి మహిమకరంగా జీవించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క 2024లో మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళాం. ప్రతికూల పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు, హాని, ఆపద, శోధన, అపాయము, కీడు, ప్రియులరా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళాం. అన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించినందుకు దేవుడికి మనం స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాం. కనుక మరి జీవితంలో సంవత్సరాలు గతించిపోతున్నాయంటే కాలం పెరుగుతుందంటే మన యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. అదే సందర్భంలో దేవుని బిడ్డలుగా మనం దేవుని రాకడకు మరీ సమీపంగా వెళ్తున్నాం అనేది మనం మర్చిపోకూడదు. దేవుని రాకడ బహు సమీపంలో ఉంది అని మనం గమనిస్తూ దేవుని రాకడ కొరకు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో మనం దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడే వారముగా ఉండాలనే వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చెప్పిన రీతిగా ఆయన రాకడకు ఏమి జరుగుతాయో, యుద్ధాలు జరుగుతాయన్నారు, భూకంపాలు జరుగుతాయన్నారు, వరదలు వస్తాయన్నారు, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, ప్రజల మీదకి ప్రజలు వస్తానని, తిరుగుబాటు చేస్తానని చెప్పారు. ప్రియులరా, మరి అనేకుల ప్రేమ చల్లారిపోతుందని కూడా పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎన్నో రకాలైన సూచనలు జరుగుతున్నాయి, ఇంకా కొన్ని జరగవలసి ఉన్నాయి. కనుక ఈ సూచనలు బట్టి, జరుగుతున్న సంఘటనలు బట్టి దేవుని రాకడ బహు సమీపంలో ఉందని మనం మర్చిపోకూడదు. కనుక దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉండాలి అని వాక్యం మనకి ఖచ్చితంగా తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, ఈ యొక్క సందర్భంలో మనం దేవుని బిడ్డలుగా మనం దేవునిలో నడుస్తూ ఉండాలి. అనేక మందిని దేవునిలో నడిపిస్తూ ఉండాలి. మనం నడుస్తూ ఉండాలి, అనేక మందిని నడిపించే వారముగా ఉండాలి. మనం వెలుగుతూ ఉండాలి, అనేక మందిని వెలిగించేవారుగా, అనేక మందిని వెలుగులోకి నడిపించేవారుగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తాం. ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో నుంచి మరి దేవుని బిడ్డలుగా మనం ఈ సంవత్సరంలో మరి 31వ తేదీ రాత్రి మీరు ఏ తీర్మానాలు చేసుకున్నారో మాకు తెలియదు, కానీ మరి ఆ చేసిన తీర్మానాల ప్రకారంగా మనం నడవగలిగితే మనం దేవునికి మహిమ తెచ్చే వారంగా మనం ఉంటాం. ఏదో ఆవేశం కొద్దీ, ఉద్రేకం కొద్దీ మనం ఎన్నెన్నో తీర్మానాలు చేస్తాం,
సంవత్సరంలో బైబిల్ పూర్తి చేస్తామని, దేవునికి నమ్మకంగా జీవిస్తామని, దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకలు నమ్మకంగా ఇస్తానని, ఏమేమో సంఘానికి సహకారులుగా ఉంటామని ఏమేమో చెప్తూ ఉంటాం, ఏమేమో తీర్మానాలు చేసుకుంటాం 31వ తేదీ రాత్రి. కానీ మరి చేసిన తీర్మానాలు మనం ఎంతవరకు అమలు పరుస్తున్నాం, ఎంతవరకు మనం ప్రియులరా మరి వాటిని నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. దేవుని దగ్గర చెప్పిన మాట మనం ఎప్పుడు కూడా తప్పిపోకూడదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాభావంగా మనం జీవించాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. మన జీవితాల్లో శారీరకంగా మానసికంగా కృంగిపోయినప్పుడు, కృషించిపోయినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆదరించాడు, ధైర్యపరిచాడు. ఆ పరిస్థితుల్లో నుండి, ఆ చీకటిలో నుండి దేవుడు మనల్ని విడిపించినట్లుగా మనం చూస్తాం. అయితే గమనించాల్సింది ఏంటంటే, మనమందరం కూడా ఏమనుకుంటామంటే ఈ 2025వ సంవత్సరం మరి గతించిన సంవత్సరం కంటే ఇంకా బాగుంటే ఇంకా బాగుండాలి, గత సంవత్సరంలో జరిగినవి మళ్ళా జరగకుండా ఉంటే బాగుండును అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం మరింత ఆశీర్వాదకరంగా ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే ప్రియులారా, మానవుడు ఎప్పుడు కూడా దేవుని పట్ల ఆశీర్వాదాలు కోరుకుంటాడు, కానీ దేవుడు చెప్పినట్టుగా చేయని పరిస్థితి మానవుని జీవితంలో ఉన్నది. కనుక ఈ యొక్క సంవత్సరం మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదివితే, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖమయముగాను వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకింపని ఎడల బాణముల చేత నశించెదరు అని ప్రియులరా జ్ఞానము లేక చనిపోవుదురని వాక్యం చెప్తుంది. యోబు గ్రంథంలో చక్కటి మాట చదువాం. ఉపదేశం వినుటకు దేవుడు మనల్ని చెవులు తెరవ చేస్తున్నాడు. ఆ యొక్క ఉపదేశం మనం విన్నట్లయితే మన జీవిత దినాలు, మన బ్రతుకు దినాలు ప్రియులార క్షేమంగా ఉంటాయని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. మన జీవిత దినాలు క్షేమంగా ఉండాలంటే, మన బ్రతికే సంవత్సరాలు ప్రియులరా మరి సుఖంగా ఉండాలంటే వాక్యం ఏం చెప్తుందంటే, పాపము విడిచి రండని దేవుడు మాట్లాడుతున్నాడు. పాపము విడిచి మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ పాపంతోనే వస్తున్నాం. ఎప్పుడైతే మనం పాపం విడిచిపెట్టి దేవుని దగ్గరికి మనం వచ్చినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, వారి జీవిత దినాలు క్షేమంగా చేస్తాను, వారి బ్రతికే సంవత్సరాలన్నీ కూడా సుఖమయంగా చేస్తాను అని దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. కనుక ఇంతవరకు మన జీవితాల్లో క్షేమం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు ప్రియులారా. భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఇరుకులు, ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో జీవితంలో నెమ్మది లేక ప్రియులారా సమాధానం లేక జీవిస్తున్నటువంటి మన జీవితాలు క్షేమంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, సుఖముగా ఉండాలంటే దేవుడు ఏమంటున్నాడంటే, పాపం విడిచిపెట్టారండి. పాపం విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావు. పాపం విడిచిపెట్టకుండా దేవుని దగ్గరికి వస్తే ప్రియులరా దేవుని సన్నిధానంలో మనం ఏమి చేసినప్పటికి కూడా అది వ్యర్థమని గమనించాలి. పాపం విడిచిపెట్టకుండా మనం చేసే ప్రార్థన కానీ, మనం పాడే పాటలు కానీ, మనం చదివే వాక్యం కానీ, మనం చేసే పరిచర్య కానీ ఏది కూడా దేవునికి ఇష్టముగా ఉండదు. దేవుడు అంటున్నాడు, పాపం విడిచిపెట్టిరండి. మీ దినాలు సుఖంగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే మీరు పాపం విడిచిపెట్టి రండి. ఏ పాపం అయితే మీ జీవితాల్ని నాశనం చేసిందో, ఏ పాపం అయితే మీ జీవితాల్ని తలక్రిందులు చేసిందో, నెమ్మది లేకుండా, సమాధానము లేకుండా, దుఃఖంతో, విచారంతో గడపడానికి ఏ పాపమైతే కారణమైందో ఆ పాపాన్ని మీరు విడిచిపెట్టి రండి అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈ వాక్యం అంటున్నా, నీవు ప్రియులరా
పాపం విడిచిపెట్టి ఈ సంవత్సరమైనా పాపం చేస్తున్న పాపం విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే నీ జీవితంలో క్షేమం చూడగలుగుతావు. నీ బ్రతికే సంవత్సరాల్లో సుఖంగా నీవు జీవించగలుగుతావని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గనుక ప్రియులారా, నీ పాపం నీకు సుఖం లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుందని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, మానవుడు పాపం చేసినటువంటి పరిస్థితుల్లో ఆ పాపం యొక్క ఫలితాన్ని మానవుడు అనుభవిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. పాపం విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాలి. పాపం విడిచిపెట్టకుండా మనం ప్రార్థన చేసినా, ఈ దేవుని సన్నిధానంలో ఏమి చేసినప్పుడు, ధర్మకార్యాలు చేసినా, ఉపకారాలు చేసినా, మనం పాడే పాటలు ఏమైనప్పుడు కూడా అవి దేవునికి ఏమాత్రం కూడా ఇష్టమైనవిగా ఉండవని మనం గమనించాలి. భక్తుడు ఏమన్నాడో తెలిసిన కీర్తన 66:18 నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవునుగాక. హృదయంలో పాపాన్ని పెట్టుకొని మనం ఎంత ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రియులరా, దేవుడు ఆ ప్రార్థన దేవుడు అంటున్నాడు, పాపం విడిచిపెట్టిన దగ్గరికి రండి. కనుక పాపాన్ని పెట్టుకుని మనం పాపంతో ఉండి మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే, కన్నీరు కారిస్తే దేవుడు ఆ ప్రార్థన వినడని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి, మానవుని యొక్క పాపము మానవుని యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఏదైనా తోటలో ఆదామవ్వలు ప్రియులరా సుఖమైన జీవితాన్ని జీవించేవారు, కష్టపడేవారు కాదు, ఆహారం కోసం తడుములాడేవారు కాదు, దేనికి కూడా భయపడేవారు కాదు. నిర్భయంగా దేవుని వలె ఏదైనా తోటలో జీవించిన ఆ నేపథ్యంలో మానవ ఆదామవ్వలు పాపం చేసినప్పుడు వారి జీవితము పూర్తిగా తలకిందులైపోయింది. ప్రియులరా, వారి జీవితాల్లో అస్తవ్యస్తంగా మారిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులరా, ఏ పాపమైతే వారి జీవితాన్ని నాశనం చేసి మరి దేవునికి దూరం చేసిందో, ఏదైనా తోటలో నుండి వారిని వెలివేయడానికి కారణమైందో, దేవుడు అంటున్నాడు, ఆ పాపాన్ని వదిలిపెట్టి మీరు రండి. మీ బ్రతికే దినాలు, సంవత్సరాలు క్షేమంగా ఉండాలంటే మీ పాపాన్ని మీరు విడిచిపెట్టి రండి అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాలి. దేవుని ఆశీర్వాదం రావాలంటే, దేవుని దీవెనలు మనకు రావాలంటే మనం పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాల్సిన వారమై ఉంటున్నాం. గమనించిన ప్రియులారా, ఒకవేళ పాపం విడిచిపెట్టకపోతే వాక్యం ఏం చెప్తుందంటే, బాణముల చేత వారు కూలి నశించెదరు అని వాక్యం మనకి చెప్తుంది. కనుక పాపం విడిచిపెట్టకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నట్లయితే దేవుడు అంటున్నాడు, బాణముల చేత కూలి నేను మిమ్మల్ని శిక్షిస్తాను, మిమ్మల్ని గద్దిస్తాను. నేను మీ యొక్క మరి జీవితంలో శోధనలో ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు కలిగించి మిమ్మల్ని సరిచేస్తానని దేవుడు మనకి తెలియచేస్తూ ఉంటున్నాడు. గమనించండి ప్రియులారా, ఈనాడు కావాలని దేవుడు ఎవరిని కూడా శిక్షించడు, కావాలని దేవుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడు, కావాలని దేవుడు ఎవరిని కూడా శ్రమల పాలు చేయడు. ఎందుకు దేవుడు మన జీవితాల్లో శ్రమలను అనుమతిస్తున్నాడంటే మన ప్రవర్తన సరిగా లేదు. మన పాపాన్ని విడిచిపెట్టకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి అవిధేయత కలిగి దేవుని మాటను నిర్లక్ష్యం పెట్టి పాపమంటే భయం లేకుండా, దేవుడంటే భయం లేకుండా, ఎవరి భయం లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు కనుక దేవుడు మనల్ని సరి చేయడానికి, క్రమంలో పెట్టడానికి దేవుడు మనకి చిన్న చిన్న శోధనలని, శ్రమలని దేవుడు కలగచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు అంటున్నాడు, బాధ వలన వారిని విధేయులుగా చేయి. నాగలి దున్నేటువంటి ఎద్దు కాలు పక్కకు తప్పితే
ఆ యొక్క నాగలి పట్టుకున్నవాడు ఏం చేస్తాడంటే ఎద్దును ఒక దెబ్బ కొడతాడు. ఎప్పుడైతే ఓ దెబ్బ కొట్టాడో అది మళ్ళీ సరైన మార్గంలోకి వెళ్తుంది. చాలు తిన్నగా వెళ్ళకోకుండా పక్కకు వెళ్ళిపోతే రైతు ఏం చేస్తాడంటే ఎద్దును కొడతాడు. అలాగే మనం కూడా దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు కూడా మనల్ని శోధనకి గురి చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక మనం పాపం విడిచిపెడితే మన జీవిత దినాలు సుఖంగా ఉంటాయి, మన బ్రతికే సంవత్సరాలు క్షేమంగా ఉంటాయని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో నీకు మేలు కలగకుండానట్లు నీ పాపములే కారణం అంటున్నాడు. గనుక ప్రియులారా, పాపం అనేది మానవుని జీవితంలో రోగాన్ని కూడా కలుగచేస్తుంది. 38వ కీర్తన 3వ వచనంలో నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా శరీరములో ఆరోగ్యము లేదంటాడు. మన పాపాలను బట్టి శరీరంలో రోగం వచ్చింది. కనుక దేవుడు అంటున్నాడు పాపం విడిచిపెట్టి నా దగ్గరికి రండి, మీరు క్షేమంగా ఉంటారని చెప్తూ రెండో విషయం ఏంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు స్వస్థవయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును, నీ గానుగుల నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. దేవుడు అంటున్నాడు నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. నువ్వెప్పుడు కూడా అలాగ అనుకోవద్దు, నేను బుద్ధిమంతుని, నాకు అన్నీ తెలుసును, నేను జ్ఞాని అని అనుకున్నవాడే అజ్ఞాని. ఇంకేమంటాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. మొదటగా పాపాన్ని వదిలిపెట్టాలన్నాడు దేవుడు. రెండవదిగా ఏమంటున్నాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని వదిలిపెట్టు. ఆ విధంగా ఉంటే అప్పుడు ఎప్పుడు నీ చెడుతనాన్ని వదిలిపెట్టినప్పుడు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగు. నీ చెడుతనాన్ని వదిలిపెడితే దేవుడు అంటున్నాడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది, మళ్ళా నూతన బలం పొందుకుంటాయి. కనుక అంత మాత్రమే కాదు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం మన దేవునికి ఇవ్వాలి. మన యొక్క ఆస్తిలో దేవునికి భాగం ఇచ్చినట్లయితే నీ గానుగులలో నుండి కృత్ర ద్రాక్షరసం పొరలుతుంది, సమృద్ధిగా ఉంటుంది, కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందని చెప్పారు. కనుక ఈనాడు ఎంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు? భయం ఉంటుంది కానీ భక్తి ఉంటుంది కానీ భయం లేదు. మనకి భక్తి అందరికీ ఉంటుంది కానీ భయము లేదు. 10 గంటలకి ఆరాధన అంటే 10 గంటలకు ముందు వచ్చిన వాళ్ళకి భయము భక్తి ఉంది, 10 గంటల తర్వాత వచ్చిన వాళ్ళకి భక్తి ఉంది కానీ భయం లేదు. కనుక నీ డ్యూటీలకి అంత లేట్గా వెళ్తావా? నీ ఆఫీస్కి కానీ, నీ పనికి కానీ, నీ స్కూల్కి కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు టైంకి వెళ్ళిపోతూ ఉంటావు. కానీ బస్ స్టేషన్కి కానీ, రైల్వే స్టేషన్కి కానీ ఒక అరగంట ముందే వెళ్తావు. కానీ దేవుని మందిరానికి నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? భక్తి ఉన్నది కానీ భయం లేదు నీకు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. అంత మాత్రమే కాదు, చెడుతనాన్ని మనం విసర్జించాలి. చెడుతనం అంటే మంచిది కాంది చెడుతనం. ప్రియులరా, ఆ విధంగా చెడుతనాన్ని మనం మంచిది కానిదే చెడు. కనుక పాపం అంటే భయం ఉండాలి. కనుక ప్రియులరా, యోసేపు దగ్గరికి పాపము వెతుక్కుంటూ వచ్చింది. కానీ యోసేపు ఏమాత్రం కూడా పాపం చేయకుండా పాపానికి దూరముగా పారిపోయాడు. కనుక యోసేపు జీవితంలో ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. పాపం అంటే భయం కావాలి. పాపం చేయడానికి అవకాశం వచ్చింది, పాపం చేయడానికి పరిస్థితులు అనుకూలించినాయి, పాపం చేయడానికి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. కానీ యోసేపు దేవుని భయం కలిగిన వాడు కనుక, చెడుతనానికి దూరంగా ఉండేవాడు కనుక యోసేపు పాపానికి దూరంగా పారిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. యోసేపు చెడుతనానికి దూరంగా వెళ్ళిపోయాడు. నీవు అలా వెళ్తున్నావా? చెడుతనం ఇంకా చేయాలని అనుకుంటున్నావా? గమనించిన ప్రియులరా, విశ్వాసికి అవిశ్వాసికి ఉండే తేడా ఏంటంటే విశ్వాసి దగ్గరికి
పాపం వెతుక్కుంటూ వస్తారు. యోసేపు దగ్గరికి పాపం వెతుక్కుంటూ వచ్చింది, కానీ పాపము చేయలేదు. అవిశ్వాసి ఏంటంటే అవిశ్వాసి పాపాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. సంసోను పాపాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. వ్యభిచారం అనే పాపాన్ని వెతుక్కుంటూ గాజా మరి గలీలా దగ్గరికి ఈ విధంగా పాపాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ పాపం ద్వారానే నశించిపోయాడు. ఏ పాపాన్ని అయితే ప్రేమించాడో ఆ పాపమే అతని జీవితాన్ని నాశనం చేసి. చెడుతనాన్ని మనం వదిలిపెట్టాలి. తప్పని తెలిసి కూడా, చేయకూడదని తెలిసి కూడా మనం చేస్తున్నాం. మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నాం. ప్రియులరా, మొదటిగా నీ పాపాన్ని వదిలిపెడితే నీ బ్రతికే దినాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. నీ బ్రతికే సంవత్సరాలన్నీ కూడా సుఖముగా ఉంటాయి. రెండవది ఏంటంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, చెడుతనాన్ని నీవు విసర్జించాలి. ఏదైతే మంచిది కాదో అది నీకు తెలుసును. దేవుడు నీకు విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. మంచి చెడుకుండే తేడా నీకు తెలుసును. అయినప్పటికి కూడా నీవు శరీరాశలకు లోకాశలకు లోబడిపోయి చెడునే జరిగిస్తున్నావు కానీ, చెడునే ప్రేమిస్తున్నావు కానీ మంచిని నీవు ద్వేషిస్తుంది. కనుక ప్రియులరా, నీ జీవితంలో సుఖము లేదు. ఈనాడు నీకు రాబడిలో దేవునికి ఇవ్వడం లేదు. కనుక ఈనాడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తున్నప్పటికి కూడా, లక్షల రూపాయల సంపాదన వస్తున్నప్పటికి కూడా నెలాఖరయ్యేటప్పటికి మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి వారి కుటుంబాల్లో ఉంటుంది. కారణం ఏంటో తెలిసిన దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగం వారికి ఇవ్వడం లేదు. కనుక నీ సంపాదన 10 రూపాయలైనా 1000 రూపాయలైనా ఎంత అయినప్పటికి కూడా, ఎంత చిన్న మొత్తమైనా నువ్వు దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగం నువ్వు ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. దేవుడు నీకు ఎప్పుడు కూడా తక్కువ చేయడు. నువ్వు అనుకుంటావు దేవునికి ఇస్తే నాకు తక్కువైపోద్దేమని. అలా ఎప్పుడు దేవునికి ఇచ్చి నష్టపోయిన వాడు లేడు. దేవునికి ఇవ్వకోకుండా ఆశీర్వదించబడిన వాడు కూడా లేరు. కనుక నన్ను శోధించండి అన్నాడు దేవుడు. నన్ను శోధించండి, ఆకాశం వాకిళ్ళు తెరుస్తాను అన్నాడు. నీ సంపాదన అంతట్లో కూడా ఈ సంవత్సరంలో ఇవ్వడానికైనా నువ్వు ప్రయత్నం. గతించిన సంవత్సరం నువ్వు ఇవ్వలేకపోయావు. నీ సంపాదనలో ఎన్నో లేమి కొదువ కొరతలు నీకు వచ్చినాయి. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ 2025వ సంవత్సరంలోనైనా ఒక తీర్మానం చేసుకో. నా సంపాదన అంతట్లో కూడా దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇస్తానని ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు నీ జీవితంలో ఏది కూడా తక్కువ కాకుండా దేవుడు చేస్తాడు. ఈ విధంగా నీ చెడుతనాన్ని వదిలిపెట్టాలి. నీ రాబడి అంతట్లో కూడా దేవునికి ఇవ్వాల్సిన భాగం నువ్వు. చివరిగా మూడవది ఏంటంటే ప్రియులరా, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో కీర్తనాకారుడు దావీదు ఏమంటాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదంటున్నాడు. దావీదు 12 గోత్రాలకి మహారాజు. దావీదు రాజు ఏమంటున్నాడంటే తను దేవుని క్రిందికి వస్తూ ఏమంటాడంటే, యెహోవా నా కాపరి. నేను రాజునే, కానీ నాకు రాజు ఎవరంటే దేవుడు. తను అధికారంలో ఉన్నాడు. తన అధికారాన్ని ఇప్పుడు ఎవరికి అప్పచెప్పాడంటే దేవునికి అప్పచెప్పి ఏమంటాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాపరి అంటే అర్థం ఏంటంటే, కాపరి మందని నడిపించేవాడు, క్షేమంగా చూసేవాడు. కాపరి మాట మంద వినాలి. నువ్వు దేవుని కాపరిత్వంలోకి నువ్వు వచ్చినట్లయితే, దేవుని అధికారంలోకి నీకు వచ్చినట్లయితే, దేవుని యొక్క నాయకత్వంలోకి నీవు వచ్చినట్లయితే దేవుడు నీకేది కూడా తక్కువ చేయడు. దావీదు తన జీవితంలో దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు కనుక దావీదు జీవితంలో ఏది కూడా దేవుడు తక్కువ చేయలేదు. గమనించండి ప్రియులారా, దావీదు యెహోవా నా కాపరి. ఈ సంవత్సరంలో నీవు ఎవరిని కాపరిగా పెట్టుకున్నావు? దావీదు జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు చూడగలుగుతావు. ఎంచేతంటే కాపరిగా పెట్టుకున్నాడు కనుక, దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నాడు కనుక దావీదుని దేవుడు ఆశీర్వదించేయమంటాడంటే 2వ కీర్తనలో, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయను. కనుక దేవుని అధికారంలోకి మనం వస్తే, మన జీవితాలు దేవునికి అప్పగించినట్లయితే, దేవుని నాయకత్వానికి మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని
ఆశీర్వదిస్తారు. గతించిన కాలంలో నీవు ఆ విధంగా చేసావేమో, దేవుని పక్కకు పెట్టేసి నీవే రాజు అని, నీవే అధికారం అని, నీవే ఆ విధంగా జీవించావేమో. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా నా కాపరి. దేవుని నాయకత్వంలోకి నీవు రావాలి. నాయకత్వంలోకి రావాలంటే ఒక పని నువ్వు చేయాలి. సామెతల గ్రంథం 3:5 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు లోబడాలి. కనుక నీ ఇష్టం కాదు, దేవునిలోనికి వచ్చిన తర్వాత నీ బ్రతుకు నీ ఇష్టం కాదు, నీ జీవితం నీ ఇష్టం కాదు. నీకు ఇష్టమైన రీతిలో జీవించడానికి వీలు లేదు. దేవుని అధికారంలోకి నువ్వు వచ్చావు కనుక, దేవుని కాపరత్వంలోకి నువ్వు వచ్చావు కనుక కాపరి మాట వినాలేవు. కాపరి నాయకత్వంలో నీవు ఉండాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఆయన అధికారంలోకి మనం రావాలి. అప్పుడే ఆయన్ని కాపరిగా పెట్టుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ఆ విధంగా చేయడం వల్ల 6వ వచనములు ఏమంటాడంటే దావీదు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు. దావీదు బ్రతికిన దినాలన్నీ కూడా కృపాక్షేమం, దేవుని యొక్క కృప, దేవుని క్షేమం అతనితో వెన్నాడుతూ ఉంది. నీడవలే దేవుని కృపాక్షేమం అతని జీవితంలో వెన్నాడింది. ప్రియులరా, ఈ మాటలు వింటున్నా నీవు, నీ బ్రతుకు దినాలు కృపాక్షేమం నీ వెంట రావాలంటే దేవుని కాపరిగా పెట్టుకోవాలి. దేవుని అధికారంలోకి నీవు రావాలి. దేవుని నాయకత్వంలోకి నీవు రావాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే నీ బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములే నీ వెంట వచ్చు. దేవుడే నీ వెనకాల వస్తాడు. దేవుని అడుగుజాడలో నువ్వు నడవగలుగుతావు. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదాను. కనుక 2025 ప్రియులరా, మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదటిగా మొదటిగా మన పాపాన్ని వదిలిపెట్టాలి. రెండవదిగా మన చెడుతనాన్ని వదిలిపెట్టాలి. మూడవదిగా దేవుణ్ణి మనం కాపరిగా పెట్టుకుంటే మన బ్రతికే దినాలన్నీ కూడా క్షేమంగా, సుఖంగా, ఆరోగ్యంగా దేవుడు చేస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వంతంగా దేవుడు నడిపిస్తాడు. కనుక ఆ విధంగా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. మరోసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. 2024లో మా జీవితాలు అస్తవ్యస్తమైపోయి, దుఃఖమయమైపోయి, విచారంగా, భారంగా మేము గడిపాం. కానీ 2025 మరి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, ఇదిగోనైనా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి ప్రభువా. మరి ఈ సంవత్సరంలో మేము పాపాన్ని వదిలిపెట్టి, చెడుతనాన్ని వదిలిపెట్టి, నిన్ను కాపరిగా పెట్టుకొని మేము జీవించడానికి నీ కృప దయచేయండి, సహాయం చేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు. విన్నవారందరినీ మీరు దీవించండి. నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మా జీవితాల్లో ఉండడానికి సహాయం చేయండి. ఇరుకుల ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు ఏమీ లేకుండా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగోనైనా మా జీవితాలు మీరు కట్టమని అడుగుతూ ఉంటున్నాం. సహాయం చేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు. కృపగల తండ్రి, మా జీవితాల పట్ల మీకు ఒక ఆలోచన ఉందని మీరు మాట్లాడుతూ వచ్చారు. నీ చిత్తం ఏంటో మేము తెలుసుకొని నీ చిత్తానుసారంగా మేము నడవడానికి సహాయం చేయమని, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నా మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.